నిన్నే మనం మాట్లాడుకున్నాం. భారత్, బ్రిటన్‌కి సంబంధించి దర్యాప్తు సంస్థలు అంటే నిఘా సంస్థలైనటువంటి రా, అట్లాగే M16 కలిసి కొన్ని డీక్రిప్ట్ చేసినటువంటి సందులో ఎన్క్రిప్ట్ అయినటువంటి వాటి డీక్రిప్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్‌లో బయటపడ్డటువంటి అంశాలు. అందులో ఒకటి దీని వెనకాల చైనా ఉందన్నటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, ఇప్పుడు మరికొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఏంటయ్యా అంటే, భారతదేశానికి సంబంధించి దాడి చేస్తానంటున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోయేటప్పటికి తన దగ్గర ఉన్నటువంటి వార్ హెడ్స్ని ఇరాన్కి అమ్మకానికి పెట్టిందట. అంటే ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు సంపాదించుకుంటూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, యురేనియం నిల్వలు పెట్టి ఇప్పుడు చేయించుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ అమెరికా అడ్డుపడుతుంది, ప్రపంచ దేశాల ద్వారా అడ్డుకుంది. అదే సందర్భంలో వాళ్ళకి ఇప్పుడు ఏకంగా వార్ హెడ్స్నే అమ్మడానికి పాకిస్తాన్ సిద్ధపడింది. ఇది అమెరికాకి సంబంధించినటువంటి పెంటగాన్ దగ్గర కూడా ఈ రిపోర్ట్ ఉంది అన్నటువంటిది తాజాగా కీలకమైనటువంటి సమాచారం. దీంతో ఇప్పుడు ఈ షాకింగ్ పరిణామం అనమాట. అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటం అంటే ఉగ్రవాదుల చేతుల్లో పూర్తి స్థాయిలో అణ్వాయుధాలు ఉన్నట్టే, యెమెన్ చేతుల్లో ఉన్నట్టు, అంటే హౌతీ తీవ్రవాదుల చేతుల్లో ఉన్నట్టు, లేకపోతే కనుక ఈ హెజ్బుల్లా తీవ్రవాదుల చేతుల్లో ఉన్నట్టు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ హమాస్ చేతిలో ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు ఇది ప్రపంచానికే ఒక సంక్షోభాన్ని మిగల్చబోతోంది.